కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు కలిసొచ్చే కాలం. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారా దుర్వినియోగం చేసుకుంటారా చూడాలి. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ వచ్చాక అంతకుముందు ఉపాధి అవకాశాల కోసం అల్లాడినటువంటి వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉపాధి దొరుకుతుంది. ఉద్యోగ అవకాశాల కోసం అల్లాడిన వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. కేవలం మత రాజకీయాలు చేసుకుని బ్రతికినటువంటి చోట్లన ఇప్పుడు అద్భుతమైనటువంటి టూరిజం డెవలప్మెంట్ నడుస్తుంది, ఇండస్ట్రియల్ గ్రోత్ నడుస్తుంది. తాజాగా దేశంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ చిప్స్ పరిశ్రమ ఉత్తరప్రదేశ్కి రాబోతోంది. దానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ విషయాన్ని అధికారికంగా చెప్పారు. తద్వారా రాబోయేటటువంటి రోజులలో ఈ విషయం చాలా కీలకం కాబోతోంది. అంటే ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్దదైనటువంటి పెట్టుబడులు రాబోతున్నాయి. అదే సందర్భంలో వేలాది మందికి ఉపాధికి కేంద్రం కాబోతోంది.